పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో షూట్ చేశానండి కట్లెట్స్ది. అది కూడా ఎప్పుడు ఏది పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఇవాళ అయితే మాత్రం ఈవినింగ్ మళ్ళీ ఇది షూట్ చేశాను అనమాట. కారపొడులు ఇంట్లో నిండుకున్నాయి అనమాట. సో ఏమేమి కారపొడులు చేసేసాను అంటే ఆల్రెడీ చేసినాక మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను అనమాట. ఏమేమి చేశాను అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి కరివేపాకు కారం, కొబ్బరి పల్లి కారము, ఇదేమో పుట్నాల పప్పు నువ్వులు కారము, ఇది నల్ల కారం అదనమాట. సో ఇవన్నీ చేశాను. ఈ పొడులన్నీ ఇంత టేస్టీగా రావాలంటే ఏమేమి పదార్థాలు వాడాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను నేను చక్కగా. అప్పుడేంటంటే ఫటాఫట్ అయిపోద్ది అనమాట వంట. ఒకసారి చూడండి ఏం అవసరం అవుతాయి అనేది. ఇదిగోండి, ఇక్కడైతే నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు అంటే అవసరానికి సరిపడే అంత వాడుకుంటాను. అన్నీ పొట్టేం తీయలేదండి, జస్ట్ అట్లా బాగు చేసి పెట్టాను. అలాగే పుట్నాల పప్పు, నువ్వులు, మినుములు, శనగపప్పు, మినుముల బదులు మినపప్పు కూడా వాడుకోవచ్చు. చింతపండు కొంచెం ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే పల్లీలు, ఇదేమో కరివేపాకు శుభ్రంగా కడిగేసి కొంచెం బట్టలో వేసుకుని ఆ నీళ్లు పీల్చేసినాక ఇలా కొంచెం ఆరబెట్టుకుంటే తడి లేకుండా ఉంటుంది. అలాగే ధనియాలు, జీలకర్ర మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకుంటే ఇంకా మనకు అంత పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఉప్పు, ఇందులో ఉప్పు కారం కావాలి, అది అప్పటికప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమేమి చేస్తాను, ఎన్ని వెరైటీలు చేస్తాను ఏంటనేది చూడండి. ముందైతే కొన్ని పొడులకి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అంటే కొన్ని రకాల పౌడర్స్కి ఆయిల్తో పని లేదు. సో దానిలోకి ముందు నువ్వులను పుట్నాల పప్పు పొడి అండి. ఉట్టి నువ్వు కారం కూడా చేసుకోవచ్చు, అలాగే ఉట్టి పుట్నాల కారం కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. సో వీటిని ముందు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు కూడా మనం ఎప్పుడో తెచ్చుకుని ఉంచుకుంటాం కదా, కొంచెం వేయించుకుంటే కమ్మదనం బాగుంటుందన్నమాట, కమ్మగా. సో ఇవి రెండు డ్రై రోస్ట్ చేసుకోవటమేనండి, అందుకే నేను చూపించట్లేదు మీకు. పుట్నాల పప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి పుట్నాల పప్పు అందరికీ తెలిసిందే కదండి, వేయించిన శనగపప్పు. ఇవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా అండి పుట్నాల పప్పు, నువ్వులు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. కొబ్బరి జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తాను అంతే, కొంచెం. ఇదిగోండి ఇన్ని ముక్కలు, ఇంత మటుకు వేస్తే సరిపోతుంది. ఇవి కూడా వేయించుకోవాలి. వేయించేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. జస్ట్ ఇవి తీసేసి అవి వేసుకోవాలి. సేమ్ ప్యాన్ అండి, కొంచెం మందంగా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు మనం చక్కగా. ఆయిల్ అసలు ఏమీ అవసరం లేదు దీనిలోకి. మనం ఇప్పుడు వరకు ఆయిల్ ఏవైతే ఆయిల్తో అవసరం లేకుండా వేయించుకునేవన్నీ ముందు వేయించేసుకుంటే తర్వాత ఆయిల్ ఒకసారి మళ్ళీ ఇన్ని ప్యాన్లు పెట్టాల్సిన పని లేదండి. కొంచెం ఆయిల్ వేసుకుని, నేనైతే కట్టిగానగ నూనె వాడతాను. ఒక 1.5 టేబుల్ స్పూను మినువులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూను శనగపప్పు, కరివేపాకు కారం కోసం ఇది. చక్కగా ఇవి మనకి మినువులు ఏగేటప్పుడు వస్తాయి చూడండి వాసనలు, ఆహాహా ఎంత బాగుంటుందో, కమ్మటి వాసన వస్తుంది. అలాగే ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు చక్కగా 1 టేబుల్ స్పూను. నాకు చేస్తాను కానీ ఇట్లా కొలతలు చెప్పాలంటే, మనం ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా దేనికి కావాలన్నా కూడా వాడుకోవచ్చు మంచిగా. చూసారా, ఇవి వేగినాక అప్పుడు ధనియాలు వేసుకుంటే, సగం పైన వేగినాక కమ్మటి వాసన రావడం మొదలెట్టినాక ధనియాలు వేసుకున్నాం అనుకోండి, చక్క సమానంగా వేగుతాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా కాకుండా. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. దీనిలోనే మిరపకాయలు వేసేసుకోవచ్చు. ధనియాలు సగం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకోవచ్చు, లేదు అంటే విడిగా అయినా వేయించుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఒక 15 కాయలు వరకు వేసానండి మిరపకాయలు. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను నేను. దీనిలోకి మళ్ళీ ఏమి విడిగా నూనె అవసరం లేదండి, వీటితో పాటు చక్కగా వేగిపోతాయి మంచిగా. జస్ట్ దింపే ముందు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలంటే, వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని వేరే దానిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి.
దీనిలోకి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ నేనైతే కరివేపాకు బాగానే ఒక బజార్ నుంచి కొనుక్కొచ్చినవి అయితే పెద్దవి ఒక 3 కట్టలు అనుకోండి, అలా చూసారా ఇట్లా గుప్పుడుతోటి 3 గుప్పుడులు వేసాను. కొలత ఏమీ లేదండి, కొంచెం ఎక్కువ తక్కువ అయినందువల్ల నష్టం అయితే ఏమి ఉండదు, టేస్ట్లో కూడా ఏం మార్పు ఉండదు. మనం ఉప్పు కారం సరిపడా వేసుకుంటే సరిపోద్ది అంతే. ఇప్పుడు మంచిగా వేయించేసుకోవాలి కరివేపాకు, కంటిన్యూస్గా కదుపుకోవాలండి, లేకపోతే అవి మధ్య మధ్యలో పచ్చిగా ఉండిపోతాయి. కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి బాగా మంచిగా. ఇదిగోండి ఇట్లా డ్రై అయిపోయేదాకా మంచిగా వేయించుకోవాలి. మనకి మంచిగా చేతితోటి విరిపితే ఇరిగేటట్టుగా అనమాట, మెదిపితే. సో అట్లా మంచిగా వేగినాక గ్యాస్ ముందు ఆఫ్ చేసినా కూడా అలా మళ్ళీ తిప్పుకుంటూ ఉంటే ఆ వేడికి కూడా లోపల ఇంకెక్కడన్నా 1 పచ్చి ఉండిపోయినా చేసినా మంచిగా అయిపోతాయి. ఇంకా దీన్ని వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వేరే కారానికి మనం ప్రిపేర్ అవుదాం. నెక్స్ట్ పల్లి కారము, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, దేనిలోకి ఆయిల్స్ ఎక్కువ ఏం అవసరం లేదండి, ఎందుకంటే పల్లీలోంచి న్యాచురల్గా వస్తుంది, అలాగే మనకేంటంటే కొబ్బరిలోంచి న్యాచురల్గా వస్తుంది కనుక ఎక్కువ అయితే వేసుకోవద్దు ఆయిల్. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి పల్లీలు. కొలతకి మీరు ఏదైనా వాడుకోవచ్చు, కొలత అంటూ ఏం లేదండి, సరిపడా ఉప్పు కారాలు వేసుకుంటే సరిపోతుంది. చూసారా నేను అదే ప్యాన్లో ఇవన్నీ చేస్తున్నాం, మళ్ళీ ఏం మార్చలేదు. కొంచెం మనం ఒక మంచిగా నేనైతే చూపిస్తానండి మీకు, చిన్న క్లాత్స్ పెట్టుకున్నాం అనుకోండి కిచెన్లో, మనం శుభ్రంగా ఉతికి పెట్టినవి ఇలా చేసుకున్నప్పుడు మళ్ళీ మనం దాంతో తుడిచేసుకుని లాస్ట్లో ఆ క్లాత్ పడేసేయచ్చు అనమాట, మళ్ళీ ఉతికడం ఇట్లా ఏం ఉండదు. ఒకటి వేగిన తర్వాత మళ్ళీ తుడుచుకుని అలా వాడుకోవచ్చు అనమాట. ఎక్కువ ఆయిల్ వేస్తే ఏంటంటే ముద్దగా అయిపోతుంది అనమాట, అందుకని ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్. దీనిలోకి ఎండుమిరపకాయలు వేయించి వేసుకోవచ్చు అండి, లేదంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పచ్చికారమే వేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా అంతే, ఒకసారి పచ్చి వేసుకోవచ్చు అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు, లేదంటే ఇప్పుడు వేయించవచ్చు. అది 2 టేస్ట్లు బాగుంటాయి, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఒకసారి అలా చేసి చూడండి, ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు నేనైతే పచ్చిదే వేస్తున్నాను జీలకర్ర ఇందులో. ఇంక వేగంగానే మళ్ళీ ఆయిల్తో పాటు తీయొద్దు, జస్ట్ ఆయిల్ అలాగే ఉంచి వేరే దానిలోకి తీసేసుకోవాలి ఆరడానికి. ఇప్పుడు దీనిలోకి యూజువల్గా వేయరండి కరివేపాకు, కాకపోతే నేనేంటంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి వేస్తాను. మామూలుగా అయితే దీనిలో కరివేపాకు అవసరం లేదు, అది మీ ఇష్టం, ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ కొంచెం. దోశల్లోకి వాటిలోకి దేనిలోకి వేసుకున్నా మనకి కరివేపాకు ఏంటంటే స్పెషల్లీ లేడీస్కి చాలా మంచిది, రక్తహీనత లేకుండా అలాగే జుట్టు రాలకుండా చాలా మంచిదండి. సో కొద్దిగా కరివేపాకు దీనిలోకి పల్లి కారంలోకి వేయించి తీసేసుకుంటే ఇంక ఇక్కడతోటి పల్లి కారంకి అయిపోతుంది. మిక్సీ వేసుకునేటప్పుడు దేన్ని ఎలా చేసుకోవాలి అనేది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో అవి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాకండి, ఇవన్నీ ఒక్కోటి వేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆరుతూ ఉంటాయి మనకు చక్కగా. ఇప్పుడు లాస్ట్ నల్లగారానికి కొంచెం ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. వేసుకుని 1.5 టేబుల్ స్పూను మినుములు. ఇక్కడ నా దగ్గర మినుములు ఉన్నాయి కనుక వేస్తున్నాను, పట్టు మినపప్పు అయితే బాగుంటుందండి, లేకపోయినా రెగ్యులర్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవి ఏంటంటే బాగా కమ్మటి వాసన వస్తుంది అనమాట, మళ్ళీ అది లేదు కదా అని ఏమనుకోవద్దు. మినుములు సగం పైన ఏగనివ్వాలండి, బాగా కమ్మటి వాసన రావడం స్టార్ట్ అయినాక అప్పుడు మిరపకాయలు వేసుకుంటే వేగిపోతాయి మంచిగా. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము కనుక దానికి అనుగుణంగా వేస్తున్నానండి, మీరు చూసి వేసుకోండి. మాకేంటంటే కారం ఉండాలి, మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట, అది. ఇదిగోండి చక్కగా ఇలా సగం వేగినాక అప్పుడు దీనిలోకి ధనియాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ధనియాలు అయితే మాత్రం 3 టేబుల్ స్పూన్స్ అండి. మనం మినుములు 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, ధనియాలు 3 టేబుల్ స్పూన్స్. మనకి కొలిసేది ఏముండదు, ఇంకా వేసుకోవడం అంతే ఉజ్జాయింపుగా.
అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే వేయించుతుంటే సూపర్. ఫ్లేమ్ ఏదన్నా ఎక్కువైంది అనిపిస్తే కనుక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి, మరి లేకపోతే ఊరికే మాడిపోతాయి. కొంచెం చూస్తున్నారు కదా కరివేపాకు గుప్పుడు లాస్ట్లో. మేము చేసుకునే పద్ధతి చేస్తున్నానండి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేసుకుంటారు, అది ఇక ఎవరిష్టం వాళ్ళది. ఇంకా ఇవన్నీ వేయించుకొని లాస్ట్లో గ్యాస్ ఆపే ముందు కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా, ఇక్కడ నేనైతే వేయట్లేదు. జీలకర్ర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి మంచిగా వేగినాక. అంతే, మన నల్లకారం అనేది కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి అసలు ఇప్పుడు మెయిన్ టాస్క్. మనం చక్కగా ముందు ఏం చేద్దామంటే ఒకటే ప్యాన్లో ఎలా అయితే మనం వేయించుకున్నామో సేమ్ ఒకటే మిక్సీ జార్లో అన్నీ కూడా గ్రైండ్ చేసుకుందామండి. ముందైతే నువ్వులను పుట్నాల పప్పు కారం చేసుకుందాము. దానికి ఆ కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదండి, అవి వెల్లుల్లిపాయలు ఇప్పుడే వద్దు, కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా అవి, దాంతోపాటు మనకి రుచికి తగినంతగా ఉప్పు సరిపడా వేసేసుకోవాలండి. ఇప్పుడే మళ్ళీ అవసరం లేదు. ఇంకా జీలకర్ర వేయించలేదు కదా, పచ్చిది ఇప్పుడే వేసేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. 1 స్పూను జీలకర్ర ముందు ఇది గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి మనము ఈ పుట్నాల పప్పు నువ్వులు వేసుకుని మళ్ళీ సరిపడా కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అక్కడతోటి నువ్వుల పొడి రెడీ అయిపోతుంది. దీనికి చింతపండు ఏం అవసరం లేదు, కావాలనుకుంటే కొంచెం జస్ట్ ఒక ఇష్టపడితే కనుక ఇంత జస్ట్ ఒక తరక అంతే. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, దేనిలోకి ఏది వేసుకుని ముందు ఏదైనా వేసుకోవాలనేది మాత్రం చూసుకోవాలి. కొబ్బరి నలిగినాక ఇందులోకి పుట్నాల పప్పు వేసుకుని దీంతోపాటే మనం వెల్లుల్లిపాయలు కూడా ఒక ఇవ్వండి ఇన్ని, అది మీ చాయిస్, స్కిప్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు, కానీ వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సాధ్యమైనంత వరకు అన్నిట్లోనూ వాడుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ దీనిలోకి నువ్వులు యాడ్ చేసుకోవాలండి. నువ్వులు ముందే వేస్తే ఏంటంటే ఆయిల్ వచ్చేసి మనకి ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు. ఇదిగోండి కారం కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా మనకి ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. మనం ప్రాపర్గా ఏది ఎప్పుడు గ్రైండ్ చేయాలో దానికి అకార్డింగ్ వేసుకోవాలండి. ముందే అన్నీ కలిపేసుకున్నాం అనుకోండి ముద్దగా అయిపోతుంది. చూసారు ఇప్పుడు ఎట్లా వచ్చిందో చక్కగా. ఆ వేడి అంటే మిక్సీ పట్టుకుంటాం కదండి, వేడి అంతా చల్లారేదాకా అలా ఒక 5 మినిట్స్ వదిలేసి అప్పుడు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ అదే జార్లోకి జీలకర్ర 1 స్పూను, ఇది పల్లి కారానికండి, కొబ్బరి ముక్కలు, అలాగే ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, ఇవి ముందు గ్రైండ్ చేసేసుకోవాలండి కొబ్బరి ముక్కలు. ఇదిగోండి దీనిలోకి కొంచెం పులుపుకి కొద్దిగా, చాలా తక్కువ అండి చింతపండు, జస్ట్ ఏంటంటే కొబ్బరి నలిగినాక కొబ్బరితో పాటు కూడా వేసుకోవచ్చు, ఒక 2 తరకలు అంతే. ఇదిగోండి ఇంత వేసుకుని మనం పల్లీలు, ఇంకా దీంతో పాటు వెల్లుల్లిపాయలు, ఒక చిన్న వెల్లుల్లిపాయ, కారము వేసుకుని మనం మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి. కారం అయితే మాత్రం ఇంకా ఫర్ ఎవర్ సైలాస్ కిచెన్ అన్న టైప్లో అయిపోయిందనమాట. దీనికైతే మాత్రం నేను ఇది పచ్చడికి తెప్పించుకున్నాను కదండి, అప్పుడు ఆవకాయ పచ్చడికి అదే కారం వాడుతున్నాను. అసలు కలర్ కూడా బాగా వస్తుందండి. 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది, ఘాటు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా అయిపోయింది. అయితే ఏంటంటే అండి చూసారా పొడి పొడిలాడుతూ వస్తుంది. పల్లీలు ఉంటాయి కదా, మనం మిక్సీ కంటిన్యూస్గా తిప్పామనుకోండి ముద్ద అయిపోతుంది. పల్స్ మోడ్లో ఆన్ అండ్ ఆఫ్గా చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కరివేపాకు కారం, ఒక నిమ్మకాయ అంత చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఇదిగోండి ఉప్పు అయితే ఇక్కడ చూస్తున్నారా, ఇది 1 టేబుల్ స్పూన్ అనుకోండి, టేబుల్ స్పూన్ కంటే ఉప్పు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసుకోవద్దు. అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ, మినములు, ధనియాలు, ఇవన్నీ కూడా దీనిలోకి వేసేసుకుని ముందు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేటప్పుడే మనం వెల్లుల్లిపాయ వేసుకుని కొద్దిగా పల్స్ మోడ్లో చక్కగా గ్రైండ్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా నల్లకారం, మనం ఏ వరుసలో అయితే మనం వేయించుకున్నామో అదే వరుసలో ఇది 1 నిమ్మకాయ అంత చింతపండు, రుచికి తగినంత అంటే 1 టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి ఉప్పు. ఇంకా ఈ పదార్థాలన్నీ ఒకటేసారి మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. దీనిలోకి నల్లగారంలోకి కరివేపాకు కొంచెం తక్కువ వేసుకుంటామండి, అంతే తేడా.
ఎల్లుల్లిపాయలు ముందే వేస్తే ఏంటంటే ముద్ద అయిపోతుంది, కొంచెం గ్రైండ్ అయినాక అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అంతే. ఇదిగోండి చూసారా, అన్నీ చక్కగా రెడీ అయిపోయినాయి. మనకి అన్నీ చక్క పొడి పొడిగా ఉన్నాయండి. అలా ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత గాజు సీసాల్లోకి స్టోర్ చేసుకోవడమేనండి. నేనైతే ఇట్లా గ్లాస్ జార్స్లోకి తీసేసుకుంటానండి. ఇది ఇప్పుడు కొత్తగా కొన్నే కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చేమో ఇవి తీసుకుని. ఇవి ఏంటంటే జస్ట్ ఫోటో కోసం అని చెప్పి ఇట్లా పై వరకు పోసాను, కొంచెం ఒత్తి మూత పెట్టేసుకోవచ్చు. ఇందులోకి సెట్ అయిపోతాయి అన్నమాట. 3 ఉన్నాయి, 4 ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 4వ దాన్ని ఇలా దీనిలోకి పోస్తాను. అది చూసారు కదండి, మరి 4 రకాల కారపొడులు నాకు మహా అయితే 35 నుంచి 40 నిమిషాలు పట్టుంటుందండి. కాకపోతే ఏది ప్రాసెస్ వేయించడానికి, మిక్సీ పట్టుకోవడానికి అన్నిటికీ. కాకపోతే వెల్లుల్లిపాయలు ఒలుసుకోవడానికి, కరివేపాకు శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవడానికి దానికి కొంచెం పట్టు ఉండొచ్చు. జస్ట్ నాకేమనిపించిందంటే ఇది అయిపోయినాక 4 రకాల కారపొడులు 40 నిమిషాల్లో అలా చేసేసుకోవచ్చు అనమాట. ఇవి చక్కగా అండి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి చుక్క తగిలించి మనకి నచ్చింది వేసుకుని తింటే ఇది కదా జీవితం అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ పొడుల్లో మీకేది బాగా ఇష్టం అండి? నాకైతే అన్నిటికంటే నల్ల కారం అలాగే ఇది కొబ్బరి పల్లి కారం బాగా ఇష్టము. మీకేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకు నల్లకారం అంటే బాగా ఇష్టం అనమాట. కొంచెం ఏంటంటే ఏదన్నా డల్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు, సో అలాంటప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే బాగా అనిపిస్తుంది కదా. ఇంకా కరివేపాకు కారం ఇవన్నీ అంటే చెప్పే పని లేదు, ఆరోగ్యానికి మంచిది. చక్కగా దోశల్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ముందుగా మనం పెట్టుకోగానే వేడి వేడి అన్నంలోకి ఒక ముద్ద కరివేపాకు కారమో, లేదంటే ఇప్పుడు సీజన్ కదండి ఉసిరికాయ పచ్చడో ఏదో ఒకటి అంత వేసుకుని తింటే సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. మరి మీకేమనిపించిందండి? మీరు ఇంకా వేరేగా అంటే ఇప్పుడు నేను చేసినట్టు కాకుండా ఇదే రెసిపీస్ని వేరేలాగా ట్రై చేస్తే కనుక, అంటే మీరు వేరేలాగా చేసుకుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. అవి నేను కూడా ట్రై చేసి నచ్చితే కనుక మళ్ళీ వీడియో చేస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.